అనంతపురం నగరంలోని పాత ఊర్లోని ఎన్నో వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి శివాలయంలో ఈరోజు ఆరుద్ర నక్షత్రం, అందులో పాశుపత హోమ రుద్రాభిషేకాన్ని నిర్వహించినటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే ఈరోజు చూడవచ్చు, ఈరోజు అలంకరణ, స్వామికి అభిషేకము పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే దాదాపు 4 గంటల సమయం నుంచే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు కైంకర్యాలు చేస్తూ స్వామివారు ఏదైతే ఉందో పూజారి కూడా చాలా విశిష్టతలు ఈరోజు స్వామివారిని దర్శించుకున్నా, స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకున్నా, లేదంటే అభిషేకం చేసుకున్నా ఇటువంటివి చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి చాలా మంచిది చెప్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా చూడవచ్చు స్వామి అలంకరణ అసలు ఎక్కడా లేని విధంగా స్వామివారికి ఇక్కడ స్వామి లింగానికి ఇక్కడ చాలా పెద్ద విశేషాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చాలామంది భక్తులు కూడా వచ్చి ఇక్కడ తెల్లవారుజాము నుంచే అభిషేక కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మనకు ఇక్కడ ఆలయ ప్రధాన పూజారి ఉన్నారు, మనతో ఏం చెప్తారో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఏంటి ఈరోజు విశేషాలు ఏంటి? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అనంతపురం పాత ఊరు నందు వెలిసినటువంటి శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి విద్యారణ్య స్వాముల వారి ప్రతిష్టతో ఉన్నటువంటి శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు రంగరంగ వైభవంగా ఆరుద్రోత్సవం కార్యక్రమం జరిగింది. అంటే మనకు ఆరుద్ర నక్షత్రము మార్గశిర మాసంలో ధనుసు రాశిలో రవి ప్రవేశించినప్పుడు ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వస్తుందో ఆ రోజు మనము శ్రీవారికి ఆరుద్రోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ ఆరుద్రోత్సవ దినాంక సందర్భంగా మన పాత ఊరిలో వెలిసినటువంటి శ్రీవారికి శ్రీ నవగ్రహ సుబ్రహ్మణ్య పాశుపతాస్ర రుద్రాభిషేక పూజలు ఉదయం తెల్లవారుజామున 3:32 నుంచి, అంటే తేజోబ్రహ్మ ముహూర్తం నుంచి మనకు ప్రారంభమైనాయి. ఈరోజు స్వామివారికి అభిషేకము పాశుపతాస్త్రం అంటే ఫల్నీ విభూతితో శ్రీవారికి అభిషేకించడం ఈరోజు ప్రత్యేకం. శ్రీవారు ఇక్కడ అందరికీ కొంగు బంగారం అవుతుంది. అంటే ఏ కోరిక కోరినా శ్రీవారు తక్షణమే వారికి ఫలితాన్ని ఇస్తారన్నమాట. అటువంటి కార్యక్రమము ఈరోజు జరిగింది. ఈ ఆలయానికి ఆలయ చైర్మన్గా కలవల సతీష్ కుమార్ గారు, అదేవిధంగా ఆలయ ఈవో గారు బిఆర్ వెంకటేష్ గారు మన ఆలయాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఆలయ కమిటీ సభ్యులు, సమస్త భక్తులు అందరూ కలిసి ఈ ఆలయ డెవలప్మెంట్కు ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు స్వామివారి జన్మదినం, జన్మ నక్షత్రం. అందున ఈరోజు చాలా విశిష్టమైనటువంటి దినం. అందువల్ల మనం శ్రీవారికి ఈ విధమైనటువంటి పాశుపతాస్ర రుద్రాభిషేకాన్ని మనము జరిపించుకున్నాం. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని శ్రీవారి పాత్రకు కృపలు కావాలని, అదేవిధంగా తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారిని దర్శించి వారి యొక్క కోరికలను తీర్చుకోవాలని చెప్తూ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈరోజు స్వామివారిని దర్శించుకున్న, కొబ్బరికాయ కొట్టిన, అభిషేకం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్తారు. ఏంటి ఈరోజు ఏం చెప్తారు? ఈరోజు మనకు మామూలుగా 27 నక్షత్రాలు, ప్రతి నెల ఆరుద్ర వస్తుంది. కానీ అదే మొట్టమొదట నేను చెప్పాను, ధనుసు రాశిలోకి రవి ఎప్పుడు ప్రవేశిస్తాడో ఆ మాసమున వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రము శ్రీవారికి ఆరుద్రోత్సవం. అందువల్ల శ్రీవారికి ఈరోజు ఇప్పుడు ధనుర్మాసం ప్రారంభమైంది. కాబట్టి ధనుర్మాసం అంటే ఏమి? ధనుసు రాశిలోకి రవి ప్రవేశించడమే. కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చినటువంటి ఆరుద్ర అంటే ఈరోజు ఆరుద్రోత్సవం. నిన్న దత్త జయంతి, ఈరోజు శివుని యొక్క జన్మదినం. మరి కాబట్టి ఈ ఆరుద్రోత్సవం శివుని యొక్క జన్మదిన నక్షత్రం కాబట్టి మనం శ్రీవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు మనము చేసుకుంటూ ఉన్నాం. అది ఈరోజు యొక్క విశిష్టత. స్వామి, ఇంకా ఈ ఆలయం గురించి చాలా ప్రత్యేకత చెప్తారు. ఆలయానికి సంబంధించినటువంటి స్తోత్రం అక్కడ, ఎందుకంటే శివలింగం మీద కానీ, ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఏం చెప్తారు ఆలయం గురించి? ఈ ఆలయము కృష్ణదేవరాయల కాలం నాటి ఆలయం అని చెప్పి ఇక్కడ తెలుస్తూ ఉంది. కారణం ఏమి అంటే విజయనగర సామ్రాజ్యం వాళ్లకు, విజయనగరం సామ్రాజ్యం వారికి సింబల్ అయినటువంటి, అంటే గుర్తైనటువంటి గజలక్ష్మి,
తర్వాత ఆ పక్క ఈ పక్క అంటే కుడి ఎడమ వైపు ఐరావతాలు పూలు వేస్తూ ఉన్నటువంటి చిహ్నము మనం ఇక్కడ శ్రీవారి గర్భాలయం ముందర ఉన్నది మనం గమనిస్తాం. ఇష్టది ఇక్కడ ఉంది. దాన్ని బట్టి ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్యంలో కట్టినది అని చెప్పి మనకి ఇక్కడ ఉన్నాయి, కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి. అదేవిధంగా విద్యారణ్య స్వాముల వారు అంటే విజయనగర సామ్రాజ్యంలో ఆస్థాన శిల్పి అయినటువంటి విద్యారణ్య స్వాముల వారి యొక్క విశిష్టతో ఇక్కడ హంపీలో వాయు ప్రతిష్ఠ చేసినారని చెప్పేటటువంటి ఒక ప్రీతి. అందువల్ల ఇక్కడ శ్రీవారు విరూపాక్షేశ్వరుడు అని చెప్పి అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈశ్వరునికి సోమసూత్రం అంటే బ్రహ్మసూత్రము శ్రీవారికి ఉన్నది. అంటే ఇప్పుడు అలంకారం చేసినారు, మీకు అభిషేకం అప్పుడు శ్రీవారికి బ్రహ్మసూత్రం ఉన్నది అంతా మనకు బాగా కనబడుతుంది. ఎక్కడైతే మనం శివునికి బ్రహ్మసూత్రము ఉన్నటువంటి లింగాన్ని మనం దర్శించుకుంటామో మన యొక్క పాపాలు అక్కడికే పాపాలన్నీ పటాపంచలైపోతాయి. మరి బ్రహ్మసూత్రము ఉన్నది అంటే ఏమి అంటే బ్రహ్మమురారి అంటే ఇక్కడ బ్రహ్మ మహేశ్వరులు అందరూ పూజించినటువంటి లింగం అన్నమాట. అందువల్ల ఇక్కడ సోమసూత్రం అంటే ప్రదక్షిణం కూడా మనము ధ్వజస్తంభం నుంచి వెళ్ళి తర్వాత స్వామివారి పానివట్టం వరకు వచ్చి మళ్ళీ పానివట్టం నుంచి ధ్వజస్తంభానికి వచ్చి ధ్వజస్తంభం నుంచి మరియు పానివట్టానికి వచ్చి ఇలా సోమసూత్రం కూడా ఇక్కడ అంటే ప్రదక్షిణ ఆలయాల్లో మన యొక్క శివాలయంలో ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు ప్రజలు. కాబట్టి ఇదంతా ఒక విశిష్టమైనటువంటి దినం. ఇదైతే అనంతపూర్లోని దాదాపు శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ఆలయాన్ని ముఖ్యంగా దర్శించుకున్నా కూడా సూత్రం అదే బ్రహ్మసూత్రం అనేది ఈ ఆలయం, ఎందుకంటే శివలింగం మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఈరోజు ముఖ్యంగా ఈ స్వామిని దర్శించుకున్నా లేదంటే కొబ్బరికాయ ఏది చేసినా చాలా విశేషమైన రోజు అని చెప్పేసి ఆలయ ప్రధాన పూజారి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో ఈ అనంతపురంలో ఈ నగరంలో ఉన్నటువంటి ఈ శివాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి నేపథ్యం అని మరి ఇక్కడ చాలామంది భక్తులు కూడా, ఎందుకంటే చాలామంది భక్తులకి కొంగు బంగారంగా ఉన్నటువంటి ఈ శివాలయానికి ఎంతోమంది వస్తూ ఉంటారు నిరంతరం. కాబట్టి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచే అనేక కైంకర్యాలు నిర్వహిస్తూ స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించామని, అందులో రానున్న కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమం ముందుగా కంటిన్యూగా ఉంటాయని చెప్పేసి స్వామి చెప్తున్నటువంటి నేపథ్యంలో చూడవచ్చు మనం. ఎందుకంటే స్వామి శివుడి యొక్క అలంకరణ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భక్తులు కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, RTV అనంతపురం.